చరిత్రలో ఈ రోజుకు స్వాగతం. ఈ రోజు మనం 2003 ఫిబ్రవరి 1న విజయ గర్వంతో అనంత లోకాలకు వెళ్లిన కల్పనా చావ్లా గురించి మాట్లాడుకుందాం. అది 1980ల దశకం. మన దేశంలో చాలా మంది అమ్మాయిలు సైన్స్ అంటేనే భయపడే రోజులు. అలాంటి సమయంలో ఒక సాధారణ భారతీయ అమ్మాయి అసాధారణ కలలు కన్నది. ఆమె మన కల్పనా చావ్లా. హర్యానాలోని కర్నాల్లో పుట్టిన ఆ చిన్నారికి స్కూల్లో క్లాసుల కంటే పైన నక్షత్రాలు ఎందుకు మెరుస్తాయి, చంద్రుడు ఎందుకు పెరుగుతాడు, ఎందుకు తగ్గుతాడు అనే ఆలోచనలు ఎక్కువ ఉండేవి. రాత్రిపూట మేడ మీద పడుకుని ఆకాశంలో దూసుకుపోయే విమానాలను చూసి ఒకరోజు నేను కూడా అలా ఎగరాలి అని కలలు కనేది. ఇంజనీరింగ్ చదివి ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్ళింది. అక్కడే తన అసలైన లక్ష్యాన్ని చేరుకోవడానికి అడుగులు వేసింది. లక్షలు కోట్లలో ఒక్కరు మాత్రమే చేరుకోగలిగే ఆ కఠినమైన సెలక్షన్ ప్రాసెస్, ఎన్నో నిద్రలేని రాత్రులు, కఠోరమైన శ్రమ, చివరికి ఆమె కృషి ఫలించింది. 1995లో నాసాలో వ్యోమగామిగా ఎంపికైంది. ఆ రోజు చరిత్రలో నిలిచిపోయింది. నవంబర్ 19, 1997 స్పేస్ షటిల్ కొలంబియా STS-87 మిషన్తో అంతరిక్షంలోకి దూసుకుపోయింది. అందులో ఉన్న 6 వ్యోమగాములలో మన కల్పనా చావ్లా కూడా ఉన్నారు. అంతరిక్షంలోకి అడుగుపెట్టిన మొట్టమొదటి భారత మహిళ వ్యోమగామిగా ఆమె చరిత్ర సృష్టించింది. అంతరిక్షంలో 15 రోజులు 16 గంటలు 36 నిమిషాలు గడిపింది. భూమికి 252 సార్లు ప్రదక్షిణలు చేసింది. కల్పనకు మళ్ళీ రెండవసారి అంతరిక్షంలోకి వెళ్లే అవకాశం వచ్చింది. నవంబర్ 19, 1997 స్పేస్ షటిల్ కొలంబియా STS-87 మిషన్తో అంతరిక్షంలోకి దూసుకుపోయింది. 16 రోజుల పాటు విజయవంతంగా పరిశోధనలు చేశారు. కానీ ఆ కలల ప్రయాణం తిరిగి రాలేదు. ఫిబ్రవరి 1, 2003 భూమి వాతావరణంలోకి తిరిగి ప్రవేశిస్తుండగా కొలంబియా షటిల్ పేలిపోయింది. 6 వ్యోమగాములతో పాటు మన కల్పనా చావ్లా కూడా అంతరిక్షంలోనే కలిసిపోయారు. ఆమె శరీరం భూమికి చేరలేదు. కల్పనా చావ్లా భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆమె ఆదర్శం సజీవంగా ఉంది. భారతీయ నక్షత్రంగా అంతరిక్షంలో మెరిసిన కల్పనా చావ్లాకు శిరస్సు వంచి నమస్కరిద్దాం. ఇటువంటి మరిన్ని మంచి విషయాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.